దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు. అవునా అక్క? ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా, వెనకాల అక్కల్ని అడగకుండా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుంది ఆ నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదేవిధంగా సిలిండర్ల మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గరుంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిఖత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌజుల్నే ఉండండి, కావాలంటే వైన్ షాప్ ఆయనకు చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఇవాళ నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా భట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి, నాకు తెలుసు. అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇలా చెప్పిన 18,000 కోట్ల రూపాయలు భద్రకాళి సాక్షిగా, సమ్మక్క సారలక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, ఈ వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగలు ఇద్దరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి,
ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీతభత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతి నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు. కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది చెప్పనే. ఒరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాలు ఫామ్ హౌస్లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బయటపెట్టి బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా, అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు. చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి, అది చూసిన ఆంబోతులాగా. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారుగా దున్నపోతులని తెలుసు కదా, అది 7 చేనుల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా, అది చూసిన వాటిని దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనటాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నామని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1,200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా.
సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద జల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినామే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్, గవర్నమెంట్లో ₹1 లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోహిన్ కార్త్ వెళ్ళింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనానే మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిండ్రా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడ్డాయలేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా. 10 దిక్కు లేకపోయా, 15 దిక్కు లేకపోయా. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లో మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమా అని రైతు బంధు కోల్పోయింది. ఇవాళ నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి ₹3 మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే. డబుల్ అయింది. ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంది? అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు. కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు, తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు. ఈయన కూడా తుపాకీ పట్టుకొని వెళ్ళిండు. జై తెలంగాణ అంటే ఎవడు రానా జై తెలంగాణ అంటూడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి. కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను 10 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడంగానే టీవీ అన్న బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్న మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగా చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్, కట్టలేదా? ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇటు దిక్కు పోతే ఊక చెట్టు వాగుంటది, ఇంకో దిక్కు పోతే కందూరు పెదవాగుంటది. 2 వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్. అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు. అందుకే కేసీఆర్ ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమంటారు? బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి, నోరిప్పితే బూతులే. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4,000 పింఛన్ అన్నావు, ఇచ్చినావా? ఇచ్చినాడే? 4,000 పింఛన్ ఇయ్యలే. మహిళలకు 25,500 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే.
విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలటి వరకు ఒక ఇల్లు కట్టలే, కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూలగొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు, మహిళలకు మహాలక్ష్మి రాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు, ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే. అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా అన్న, నువ్వు అన్ని ఎగబెట్టినావు. ఇప్పటి నుంచి నిన్ను యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు యాదికి రావాలి కనుక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం, నీ ఎంబడినే పడతామని చెప్పినాం. ఇలా ఆ రకంగా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు, ఓ నేను మహబూబ్ నగర్ జిల్లాకు ఇంత అద్భుతం చేస్తున్నా, నా అంతే ఒకటి చేస్తలేడు అన్నాడు. ఏం చేసినావు నువ్వు? ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళల్లో కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. నిజంగా ఇవాళ అంతా అయిపోయింది పని. నువ్వు గట్టిగా చేస్తే ఒక్క 2 నెలలు 3 నెలలు గట్టిగా పనిచేస్తే మొత్తం నార్లాపూర్ గాని, ఏదుల గాని, వట్టెం గాని, కరువైన రిజర్వాయర్లు నింపచ్చు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. 4 నెలల పని లేదు, గట్టిగా చేస్తే 3-4 నెలల పని ఉన్నది గంతే. కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్ని నీళ్లు పోయినాయా సముద్రంలో? మొన్న ఎప్పుడైనా వచ్చినాయా శ్రీశైలంలో ఎన్ని నీళ్లు? ఈసారి శ్రీశైలంలో దాదాపు 3 నెలలు 4 నెలలు మత్తడి దుంకి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇవాళ శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయినాయి నీళ్ళన్నీ. నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే. మనకు వట్టెంలో కరువెనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే. నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా. 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా. 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 66 ఏళ్లల్లా ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.